తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తిరుమలకొండ భక్తులతో నిండిపోయింది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వద్దకు క్యూ లైన్ చేరుకుంది. సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూ లైన్లోకి భక్తులను అనుమతించడం లేదు. మరోవైపు కొండ మీద వీఐపీల తాకిడి పెరిగింది. ఏపీకి చెందిన మంత్రులు ఒక్కొక్కరుగా తిరుమల చేరుకుంటున్నారు. ఇవాళ రాత్రికి స్పీకర్ కూడా వస్తారని సమాచారం. వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. వీఐపీలకు గదులు కేటాయింపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తిరుమలకొండ భక్తులతో నిండిపోయింది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. మోహన్ ప్రసాద్. శ్రావణి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం అటు వీఐపీలు ఇటు సామాన్య భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. సామాన్య భక్తులకైతే ఇప్పటికే దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ టీటీడీ ప్రారంభించింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సర్వదర్శనం సంబంధించినటువంటి భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 9 ప్రాంతాలలోని 92 కౌంటర్ల ద్వారా టోకెన్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించినటువంటి టోకెన్లను సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తున్నారు. రోజుకు 42,500 టోకెన్లు చొప్పున టీటీడీ సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తుంది. 23, 24, 25 ఈ 3 రోజులకు సంబంధించినటువంటి టోకెన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక 7 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో జనవరి 1వ తేదీ వరకు సంబంధించినటువంటి టోకెన్లు ప్రస్తుతం జారీ చేస్తారు. కౌంటర్లో ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వారు కోరుకున్న తేదీలలో ఈ 10 రోజులకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. ఇక తిరుమలలో ఇవాల్టి రోజు సర్వదర్శనానికి సంబంధించి భక్తులకు జారీ చేసేటటువంటి టోకెన్లను టీటీడీ ముందస్తుగానే నిలిపివేసింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతించడం ప్రారంభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల నారాయణగిరి ఉద్యానవనం వరకు కూడా క్యూ లైన్ భక్తులు వేచి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇవాల్టి రోజు దర్శనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉండడంతో సర్వదర్శనం భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించడానికి కూడా టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళు ఇవాళ రాత్రి 11 లోపు స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇక 11 గంటల నుంచి కూడా స్వామివారి ఆలయంలో 12 గంటల వరకు కూడా ఏకాంత సేవ మిగిలినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అటు తర్వాత 12 గంటల 1 నిమిషానికి శ్రీవారి ఆలయంలో తిరుప్పావ సేవ ప్రారంభమవుతుంది. దీంతో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు చెప్పొచ్చు. ఇక దానితో 2 గంటల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. అటు తర్వాత ముందుగా వీవీఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. వీవీఐపీల దర్శనం పూర్తయిన తర్వాత ముందస్తుగానే దర్శన టోకెన్లు కేటాయించినటువంటి సర్వదర్శనం భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులను రేపటి రోజు దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకి 80,000 చొప్పున టోకెన్లు టీటీడీ జారీ చేసింది. ఈ 10 రోజులకు సంబంధించి 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వీవీఐపీల తాకిడి కూడా తిరుమలకు పెద్ద ఎత్తున ఉంది. ఒకవైపు జ్యుడిషియరీకి సంబంధించి, మరోవైపు రాష్ట్ర సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తిరుమలకు క్యూ కడుతుండడంతో ఇప్పటికే వారికి వసతి గదుల కేటాయింపు చేయలేనటువంటి పరిస్థితిలో టీటీడీ ఉంది. పెద్ద ఎత్తున అసలు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా తిరుమలలో ఉందా అన్న విధంగా ప్రస్తుతం మంత్రులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే 4 మంత్రులు తిరుమలకు చేరుకోగా ఇవాళ సాయంత్రానికి మరో 15 మంది మంత్రులు తిరుమలకు వస్తున్నట్లుగా కూడా అధికారిక సమాచారం అందుతుంది. మరోవైపు శాసనసభ సంబంధించినటువంటి స్పీకర్ తమ్మినేనితో పాటు
డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి కూడా తిరుమలకు వచ్చేశారు. వారు కూడా రేపటి రోజు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయితే 100కు పైగా తిరుమలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వారికి దర్శనం టికెట్ల కేటాయింపు, మరోవైపు వసతి గదుల కేటాయింపు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండడంతో టీటీడీకి సంబంధించినటువంటి రిసెప్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వీఐపీల తాకిడి పెరిగే కొద్దీ వసతి గదుల కేటాయింపు ప్రక్రియ కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే వారికి సంబంధించి గదుల కేటాయింపు కూడా టీటీడీ నియంత్రణ విధించింది. స్వయంగా వస్తున్నటువంటి వీఐపీలకు మాత్రమే దర్శన వసతి టికెట్లు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2 గదులు మాత్రమే కేటాయిస్తున్నప్పటికీ అధికారులపై తమ వారికి గదులు కావాలంటూ కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక పాలక మండలికి సంబంధించి 25 మంది సభ్యులు ఉంటే ఇప్పటికే 5 మంది సభ్యులు తిరుమలలో మకాం వేశారు. మరో 18 మంది సభ్యులు ఇవాళ సాయంత్రం లోపు తిరుమలకు చేరుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందించారు. వీరికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోటా ఉంటుంది. వారికి సంబంధించి కూడా కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు టీటీడీ అధికారులకు కష్టతరంగా మారుతుంది. ఇక తిరుమలలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. 4 మాడ వీధులు, ఆలయం, ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొని వెలుపల వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వారు ఇక్కడ ప్రసాదాలు స్వీకరణ, అదేవిధంగా లడ్డూ ప్రసాదాల కొనుగోలు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసుకొని తిరుపతికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రేపటి నుంచి కూడా 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ కలిగినటువంటి భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతించేటటువంటి విధానాన్ని టీటీడీ అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి భక్తులకు రేపటి రోజున స్వామివారి దర్శనం అయితే లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దర్శనం చేసుకున్న భక్తులు వారు తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.